హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని మహిళలకు ఉగాది కానుక అయితే ప్రకటించడం జరిగింది. ఉగాది కానుకగా అయితే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది. సో మనకు మహిళలందరికీ ఉగాది కానుకగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలైతే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా రావడం జరిగింది. సో మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేటప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉగాది కానుకగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు అయితే చేయబోతున్నారనమాట. సో ఇదివరకు అయితే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే కనుక ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో ఇదివరకే చెప్పారనమాట మనకు సంక్రాంతికే ప్రారంభిస్తామని చెప్పారు. మళ్ళీ మనకు ఈ ఉగాదికి ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఉగాది నుంచి అయితే కనుక ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా రూల్స్ అయితే ఉన్నాయో అదే రూల్స్ని ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. అందుకంటే ముందుగా ఒక రూల్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక చేసే వీలు ఉంటుందన్నమాట. అంటే మొత్తం మనకి 26 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 26 జిల్లాల్లో మీరు ఏ జిల్లా వాసులో ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తారు. వేరే జిల్లాలకు వెళ్ళాలి అంటే కనుక తప్పకుండా మీరైతే కనుక టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఇదివరకు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావడం జరిగిందనమాట. సో మనకు మంత్రి సంధ్యారాణి అయితే కనుక ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు అనేది అయితే అమలు చేస్తామని అయితే చెప్పారనమాట. సో మీరు ఏంటంటే స్టేట్లో ఎక్కడైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు అయితే ఉండదు. కేవలం జిల్లాకు మాత్రమే ఉంటుంది. ఆ జిల్లాలో మాత్రమే మీరు ఉచితంగా అయితే ప్రయాణం చేయవచ్చు అనమాట. ఇక మనకి ఈ పథకాన్ని అయితే ఉగాదికి అమలు చేస్తామని అయితే చెప్పారు. మరి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తప్పకుండా ఏంటంటే కనుక మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సు, లేదంటే కనుక ఒరిజినల్ ఆధారో, ఓటర్ ఐడి కార్డు ఏదైనా కానీ ఒరిజినల్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్ ఫోన్లలో మీరు జెరాక్స్లు కానీ ఫోటో కాపీలను కానీ చూపిస్తే కనుక అనుమతి అనేది అయితే ఉండకపోవచ్చు. అలాగే గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ అనేది స్పష్టంగా అయితే కనిపించాల్సి ఉంటుంది. ఇక పాన్ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి దీన్ని అయితే కనుక అలవ్ అనేది అయితే చేయకపోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనకు విధి విధానాలు, గైడ్ లైన్స్ ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది. సో మనకి ఈ వీక్లో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.